నమస్తే అందరికీ. ఇప్పుడు రాజయోగం స్వామి వివేకానంద గారు రాజయోగం గురించి 7 ఉపన్యాసాలు ఇచ్చారు. అందులో మొదటిది ఇందులో 2వ అధ్యాయం. మొదటి ప్రారంభ విధులు. రాజయోగాన్ని అష్టాంగాలుగా విభజించినారు. రాజయోగాన్ని అష్టాంగాలుగా విభజించారు. మొదటిది యమం. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే నియమాలు దీని కిందికి వస్తాయి. యమం కిందికి వస్తాయి. రాజయోగాన్ని అష్టాంగాలుగా విభజించారు. మొదటిది యమం. దాని కిందికి అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే నియమాలు యమం క్రిందికి వస్తాయి. 2వ అంగం నియమం. శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అనే విధులు నియమంలో ఉంటాయి. ఏమేముంటాయి? 2వ అంగం నియమం. ఇంట్లో శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అనే విధులు నియమంలో ఉంటాయి. 3వది ఏంటి? ఆసనం. ప్రాణాయామం 4వది. 5వది ప్రత్యాహారం. బాహ్య విషయాలైన శబ్దాదుల నుండి ఇంద్రియాలను వెనక్కి మరల్చుట ప్రత్యాహారం. ధారణ అనేది 6వది. ఒకే విషయంలో మనసు నిలుపుట ధారణ. 7వది ధ్యానం. 8వది చివరిది అయిన అంగం సమాధి. నైతిక వర్తనాన్ని బోధించేందుకు ఏర్పడిన విధులను యమ నియమాలు యమ నియమాలు. నైతిక వర్తనాన్ని బోధించేందుకు ఏర్పడిన విధులు యమ నియమాలు. ఓకే. యోగ సాధన అనే భవంతికి ఇవి 2 పునాదులు. ఏంటి అవి? యమ నియమాలు. యమ నియమాలను చక్కగా సిద్ధిస్తే యోగి తన సాధన ఫలితాలను అనుభవించడం మొదలు పెడతాడు. యమ అంటే యమం అదే అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. 2వది ఏంటి? నియమాలు. నియమాలు ఏమున్నాయి? నియమాలు శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం ఇవి అన్నమాట. ఈ 2 యోగ సాధనకి పునాదులు. యమ నియమాలను చక్కగా సిద్ధిస్తే యోగి తన సాధనా ఫలితాలను అనుభవించడం మొదలు పెడతాడు. యోగి తన మనసు, వాక్కు, కర్మ ఈ 3 ఏ ఒక్కదానితో కూడా ఎవరికి ఎలాంటి హింసను కలిగించాలని అనుకోరాదు. సాటి మనుషుల యందే కాదు, అన్ని ప్రాణుల యందు కూడా, మొత్తం ప్రపంచమందు కూడా యోగి దయగలిగి ప్రవర్తించాలి. ఇక ఆసనం. సాధకుడు కొన్ని ఉన్నత స్థితులు పొందే వరకు మొదట్లో శారీరకంగా, మానసికంగా ప్రతిరోజు కొన్ని అభ్యాసాలు విధిగా చేయవలసి ఉంటుంది. ఆసనం ఈ అభ్యాసాలకు అవసరం అవుతుంది. కాబట్టి సాధకుడు తనకు అనుకూలమైన ఆసనాన్ని ఎన్నుకోవాలి. ఏ ఆసనంలో తాను స్థిరంగా, సుఖంగా చాలా కాలం కూర్చుండగలడో ఆ ఆసనం తనకు అనుకూలం. అలాంటి సుఖ, స్థిర, సులభ, సాధ్య ఆసనాన్ని ఎన్నుకొని అభ్యాసం కొనసాగించాలి. ఒకరికి సులభంగా ఉండే ఆసనం మరొకరికి కష్టంగా ఉండవచ్చు. మానసిక విషయాల గూర్చి శ్రమించేటప్పుడు శరీరంలో విశేష సంచలనం కలుగుతుంది. ఈ విషయం ముందు బాగా తెలుసుకుందాం. పాత బాటల్లో ఉండే నాడుల్ని కొత్త బాటల్లోకి మరల్చవలసి ఉంటుంది.
ఈ నాడుల్లో కొత్త స్పందనాలు జనిస్తాయి. అప్పుడు శరీర స్వభావం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంతా చాలా వరకు సుషుమ్నా నాడికి సంబంధించి ఉంటుంది. సుషుమ్నా వెన్నెముక మధ్యలో నుండే ప్రధాన నాడి. ఈ నాడిలో అవరోధం కలగకుండా శరీరాన్ని నిటారుగా నిలపవలసి ఉంటుంది. కాబట్టి తల, మెడ, వక్షం, వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవటమే ఆసనంలో ముఖ్య విషయం. వెన్నెముకను నిటారుగా నిలిపి శరీర భాగాన్నంతా ప్రక్క ఎముకల మీద పడేలా కూర్చుంటే స్వాభావిక ఆసనం మీకు సిద్ధిస్తుంది. ఎదను వంచి పెట్టినప్పుడు మనం అంతగా ఉన్నత భావాలను భావించజాలమన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. హఠయోగం పూర్తిగా స్థూల శరీర సంబంధమైన సాధన. స్థూల శరీరాన్ని బాగా బలంగా శక్తివంతంగా చేయడమే హఠయోగం యొక్క ఆశయం. అలాంటి హఠయోగానికి రాజయోగంలోని ఈ ఆసన భాగం చాలా దగ్గరగా ఉంటుంది. హఠయోగంలోని సాధనలన్నీ చాలా కష్టసాధ్యంగా ఉంటాయి. చాలా కాలం వరకు వాటిని అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఎలాగో కష్టపడి వాటిని సాధించినా మన ఆధ్యాత్మిక వికాసానికి అవి అంతగా సహకరించవు. కాబట్టి మనకి ఈ హఠయోగం అవసరం లేదు. హఠయోగంలో రకరకాల ఆసనాల అభ్యాసాలు ఉన్నాయి. డెల్ షార్టే దొర ఇతర బోధకులు కొందరు వీటి గురించి బోధించడం మీరు వినే ఉంటారు. అయితే ఈ ఆసనాల ముఖ్యోద్దేశం శారీరక వికాసమే, మానసిక వికాసం ఎంత మాత్రమూ కాదు. హఠయోగంతో శరీరంలోని ప్రతి కండరాన్ని మన వశం చేసుకోవచ్చు. హఠయోగానికి లొంగని కండరం లేనే లేదు. అనుకున్న వెంటనే మనం గుండెను ఆపివేయవచ్చు, మరల పని చెయ్యనియవచ్చు. శరీరంలోని ప్రతి అవయవాన్ని అలాగే మన ఇష్టం వచ్చినట్లు ఆడించవచ్చు. మనిషి దీర్ఘకాలం ఆరోగ్యంగా బ్రతకడమే ఈ హఠయోగ ఫలితం. హఠయోగులకు శరీర ఆరోగ్యమే ప్రధాన ఆశయం, పరమ గమ్యం. నేను రోగిని కాబోను అని హఠయోగి ప్రతిజ్ఞ చేస్తాడు. అతనికి ఆరోగ్యం చెడిపోదు. అతను చాలా కాలం జీవిస్తాడు. 100 సంవత్సరాల ఆయు అతనికి ఒక లెక్కలోకి రాదు. 150వ ఏట కూడా ఒక వెంట్రుక కూడా నెరవకుండా హఠయోగి తరుణప్రాయంలో ఉండగలడు. హఠయోగిలో ఇంతకన్నా మరే విశేషం ఉండదు. ఒక మర్రి చెట్టు 5000 సంవత్సరాల వరకు జీవిస్తుంది. అయినా అంతకాలం గడిచినా అది మర్రి చెట్టుగానే ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలం ఒకరు జీవిస్తే అతను ఆరోగ్యవంతమైన జంతువు అనే చెప్పాలి. ఎందుకంటే జంతువులు తక్కువగా జబ్బు పడతాయి. అయితే హఠయోగ సాధనాల్లో మనకు పనికి వచ్చేవి 1, 2 ఉన్నాయి. ఉదయం లేచిన వెంటనే ముక్కు రంధ్రం ద్వారా చల్లని నీరు పీలిస్తే తలనొప్పి పోతుంది. ఆ రోజంతా మీ మెదడు చల్లగా హాయిగా ఉంటుంది. మీకు ఎప్పటికీ జలుబు చేయదు. ఈ ప్రయోగాన్ని మీరు చేసి చూడవచ్చు. ఇది చాలా సులభం. నీటిలో ముక్కు ఉంచండి. ఆ నీటిని ఒక రంధ్రంతో పీల్చండి. గొంతు వరకు ఆ నీటిని తీసుకురండి. తర్వాత 2వ రంధ్రం ద్వారా ఆ నీటిని బయటకు వదలండి. స్థిరాసనం సిద్ధించిన తర్వాత నాడీ శౌచ క్రియ చేయాలని కొందరు రాజయోగులు అంటారు. మరికొందరు ఈ క్రియ రాజయోగానికి సంబంధించింది కాదంటూ దీన్ని నిరాకరిస్తారు. అయితే శంకరాచార్యుల అంతటి ప్రామాణిక భాష్యకారులే ఈ క్రియను అంగీకరించారు. కాబట్టి దాన్ని మీకు తెలపడం సముచితమని అనుకుంటున్నాను. శ్వేతాశ్వత రూప నిషత్తుకు భాష్యం రాస్తూ శంకరులు ఈ సాధనను వివరించారు. ప్రాణాయామంతో మనసు నిర్మలం కావడంతో అది బ్రహ్మంలో నిలుస్తుంది. కాబట్టి ప్రాణాయామం తప్పనిసరి. ముందుగా నాడీ శుద్ధి చేయాలి. ఆ తర్వాతే ప్రాణాయామం చేస్తే సామర్థ్యం లభిస్తుంది. మొదట కుడి ముక్కును బొటన వేలుతో మూయాలి. తర్వాత ఎడమ ముక్కు ద్వారా యథాశక్తిగా నిండుగా గాలిని పీల్చాలి. వెంటనే ఆలస్యం చేయకుండా కుడి ముక్కు ద్వారా పీల్చిన గాలిని నెమ్మదిగా వదిలిపెట్టాలి. అప్పుడు ఎడమ ముక్కును మూసి కుడి ముక్కు ద్వారా గాలి పీల్చి ఎడమ ముక్కు ద్వారా వదిలిపెట్టాలి. ఈ క్రియను తెల్లవారుజామున, పగలు, సాయంకాలం, రాత్రి ఈ 4 సమయాల్లో చేయాలి. ప్రతి సమయంలో ఈ క్రియను 3 నుంచి 5 పర్యాయాలు చేస్తుండాలి. ఇలా ఒక పక్షం లేదా ఒక నెల రోజులు చేస్తే నాడీ శౌచం సిద్ధిస్తుంది. అప్పుడు ప్రాణాయామం మొదలవుతుంది. సాధన తప్పక చేయాలి. ప్రతిరోజు వేళకు వచ్చి మీరంతా నా మాటలు శ్రద్ధగా వినవచ్చు. కానీ సాధన చేయకపోతే మీరొక్క అడుగైనా ముందుకు వేయలేరు. రాజయోగం అంతా అభ్యాసంపై ఆధారపడి ఉంది. అనుభవం కలగనిదే ఈ రాజయోగ విషయాలు మనకు అర్థం కావు.
ఈ యోగంలోని సత్యాసత్యాలను మనం స్వానుభవంతో కనుగొనాల్సి ఉంటుంది. కేవలం పూర్వపక్ష సిద్ధాంతాలను వింటే లాభం లేదు. సాధనలో ఎన్నో ఆటంకాలుంటాయి. అనారోగ్య శరీరం మొదటి ఆటంకం. శరీరం సరైన స్థితిలో లేకుంటే సాధన సరిగా కొనసాగదు. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆహార విహారాల్లో జాగ్రత్త తీసుకోవాలి. సాధారణంగా క్రైస్తవ విజ్ఞానం, క్రిస్టియన్ సైన్స్ అనే మానసిక యత్నాన్ని శారీరక ఆరోగ్య సంరక్షణ కోసం ఉపయోగించుకోవచ్చు. శరీరం విషయం ఇంతకన్నా ఎక్కువగా చెప్పుకోవడం అనవసరం. మనకు ఆరోగ్యం మాత్రమే పురుషార్థం కాదు. పురుషార్థ సాధనకు ఇది ఉపయోగపడుతుంది అంతే. ఆరోగ్యమే పరమ పురుషార్థమైతే మనమంతా ముగ్రప్రాయులమై ఉంటాం. ఎందుకంటే జంతువులకు ఆరోగ్యం చెడటం చాలా అరుదు. యోగ సాధనలో రెండవ ఆటంకం సంశయం. మనం ఎంత ప్రయత్నించినా సరే మనం స్వయంగా చూడని విషయాల గురించి మనకెప్పటికీ సందేహంగానే ఉంటుంది. మాటలతో రాజీ పడటం మన వల్ల కాదు. కాబట్టి ఈ యోగ విషయాల్లో ఎంత సత్యం ఉంది అని మనకు తప్పక సంశయం కలుగుతుంది. మనకు మాత్రమే కాదు, మనలో ఆరితేరిన వారికి కూడా ఇలాంటి సందేహం అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. అయితే సాధన కొనసాగిస్తుంటే కొన్ని దినాల్లోనే యోగంలోని సత్యం కొద్దిగా తెలుస్తుంది. సాధనను ధైర్యంగా, ఉత్సాహంగా ముందుకు కొనసాగించడానికి ఈ కొద్దిపాటి అనుభవం చాలు. ఒక యోగ భాష్యకర్త చెప్పినట్లు ఒక చిన్న నిదర్శనం చాలు మొత్తం యోగశాస్త్రంలో విశ్వాసం కలగడానికి. ఉదాహరణకి 1-2 నిదర్శనాల గురించి చెప్పుకుందాం. మీరు సాధన చేస్తూ కొన్ని నెలలు గడిపారు. అప్పుడు ఇతరుల మానసిక ఆలోచనలను స్వప్నంగా చూడగలుగుతారు. ఇతరుల ఆలోచనలు, భావాలు చిత్రంలోగా మీకు కన్నులకు కట్టినట్టు కనిపిస్తాయి. మీరు వినాలి అనే సంకల్పంతో చిత్తాన్ని ఏకాగ్రం చేస్తే చాలా దూరంలో ఉన్న శబ్దాలు, ధ్వనులు మీకు వినిపిస్తాయి. ఇలాంటివి మొదట్లో చాలా అస్పష్టంగా మీకు అనుభవం కావచ్చు. కానీ ఈ మాత్రం అనుభవం మీకు ధైర్య, బల, విశ్వాసాలను కలిగిస్తుంది. మరో ఉదాహరణ తీసుకుందాం. మీ చిత్తాన్ని నాసికాగ్రంపై కేంద్రీకరించే సాధన చేయండి. కొద్ది రోజులనే మీకు దివ్య సువాసన వేస్తూ ఉంటుంది. దీన్ని బట్టి భౌతిక పదార్థం సంసర్గం లేకపోయినా మనకు విషయానుభవాలు స్పష్టంగా కలిగే వీలున్నదని తెలుస్తున్నది కదా. ఒక్క మాట, రాజయోగ సాధనకు కేవలం మోక్షమే ఆదర్శం. అదే పరమ గమ్యం, అదే పరమ ప్రయోజనం అన్న విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దు. యోగ సిద్ధులన్నీ సాధనా మార్గంలో లభించే ఫలాలన్న విషయం కూడా మరవద్దు. నిరంకుశ ప్రకృతిని వశం చేసుకోవడమే మీ లక్ష్యం. ప్రకృతికి మనం బానిసలం కావద్దు, అధిపతులం కావాలి. మన మనసు, శరీరం ఈ రెంటిలో ఏది కూడా మన మీద పెత్తనం చేయకూడదు. శరీరం మన ఆధీనంలో ఉండాలి తప్ప మన శరీరం ఆధీనంలో ఉండకూడదని గుర్తించాలి. ఓసారి ఒక దేవత, ఒక దానవుడు ఆత్మజ్ఞానం కోసం ఒక మహర్షి వద్దకు వెళ్ళారు. చాలా కాలం అతన్ని సేవించి విద్య నేర్చుకున్నారు. చివరికి ఆ మహర్షి, మీరు దేనికోసం అన్వేషిస్తున్నారో అది మీలోనే ఉంది అని చెప్పాడు. అది విని ఆ ఇద్దరు, అంటే శరీరమే ఆత్మ అన్నమాట అని భావించి తమవారి వద్దకు వెళ్ళిపోయారు. మాకంతా తెలిసింది, శరీరమే ఆత్మ అంటే మనమే ఆత్మ, కాబట్టి హాయిగా తింటూ త్రాగుతూ సుఖంగా ఉందాం, మనకు మించిన ఆత్మ లేదు కదా అని తమవారికి బోధించారు. దానవుడు సహజంగా మందబుద్ధి, అందుకని ఆత్మ అంటే శరీరమే అన్న విషయం గురించి మరలా ఆలోచించుకోలేదు. అదే వాస్తవాన్ని తృప్తిపడి దాని ప్రకారం శరీరమే ఆత్మగా జీవించడం మొదలుపెట్టాడు. దేవత మందబుద్ధి కాడు, అతనిది విశుద్ధ బుద్ధి. అయినా ఋషి బోధను అతను కూడా మొదట్లో పొరపాటుగా అర్థం చేసుకున్నాడు. ఈ శరీరమే ఆత్మ కాబట్టి శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి, దివ్యంగా అలంకరించుకోవాలి, ఇంద్రియ విషయ భోగాలన్నీ బాగా అనుభవించాలి అని అనుకున్నాడు. కొన్ని రోజులు అలా గడిచాయి. ఒకరోజు దేవతకు కాస్త అనుమానం వచ్చింది. ఋషి బోధకు అర్థం ఇది కాదేమో అని అనుకున్నాడు. ఆలోచించాడు, దీనికన్నా మించిన అర్థం ఉండాలి. ఋషినే అడుగుతాను అని నిశ్చయించుకున్నాడు. మళ్ళీ మహర్షి వద్దకు వెళ్ళాడు. భగవాన్, ఈ శరీరమే ఆత్మనా? మరి శరీరాలు నశించిపోతూ ఉంటాయి కదా, ఆత్మ అవినాశి కదా, మరి శరీరం ఆత్మ ఎలా అవుతుంది అని అడిగాడు. ఆ ఆత్మవు నువ్వే, అదేమిటో నువ్వే తెలుసుకో, తత్వమసి అదే నువ్వు అని మహర్షి చెప్పాడు. దేవత మరలా ఆలోచించాడు. ప్రాణం ఆత్మ కావచ్చు అనుకున్నాడు. కానీ తాను తిన్నప్పుడు ప్రాణం శక్తివంతంగా ఉండడం, ఉపవాసం ఉన్నప్పుడు ప్రాణం నీరసంగా ఉండడం గమనించాడు. సందేహం కలిగింది. గురువు వద్దకు మళ్ళీ వెళ్ళాడు. ప్రాణమే ఆత్మనా అని అడిగాడు. తత్వమసి అదే నువ్వు అంటూ
ఋషి మరల అదే బోధ చేశాడు. దేవత దీర్ఘంగా ఆలోచించాడు. బహుశా మనసు ఆత్మ కావచ్చు అని అనుకున్నాడు. కానీ మనసులో మంచి భావాలు చెడు భావాలు వస్తూ పోతుంటాయి. మంచి చెడుల మిశ్రమం ఆత్మ ఎలా అవుతుంది? కాబట్టి మనసు ఆత్మ కాజాలదు అని నిర్ణయించుకున్నాడు. మరల మహర్షిని మనసే ఆత్మ అంటారని అడిగాడు. కాదు, నువ్వే అది తత్వమసి కనుక్కో అని మరలా అదే బోధించాడు. మహర్షి దేవత మరింత దీక్షతో తత్వ విచారణలో మునిగాడు. అంతే, తానే ఆత్మ అన్న సత్యం కనుగొన్నాడు. అవాక్ మానస గోచరం అద్వితీయం జనన మరణ రహితం కత్తులు అగ్ని వాయు జలం దేనితో కూడా ఎట్టి వికారానికి లోను కానిది అత్యంత రహితం అచలం అస్పృశ్యం సర్వజ్ఞం సర్వశక్తిమంతమైన ఆత్మ తానేనని తెలుసుకున్నాడు. తాను మనసుకు శరీరానికి అన్నింటికీ అతీతుడన్న నిజం గ్రహించాడు. దానితో ఆ దేవతకు అవధులు లేని ఆనందం కలిగింది. అయితే పాపం ఆ దానవునికి మాత్రం శరీరంపై ఉన్న వ్యామోహం కల్లా వాళ్ళ ఆత్మానందం లభించనే లేదు. దానవ స్వభావం కలవారు ఈ లోకంలో చాలామందే ఉన్నారు. అయితే దైవ స్వభావం కలవారు కూడా ఉంటారు సుమా. ఇంద్రియ భోగాలను అనుభవించే శక్తిని పెంచుకునేందుకు ఎవరైనా ఏదైనా శాస్త్రం బోధించడానికి పూనుకుంటాడనుకుందాం. అప్పుడు ఆ శాస్త్రాన్ని గ్రహించడానికి కోట్లాది మంది సంసిద్ధమవుతారు. పోతే పరమ పురుషార్థాన్ని సాధించే మార్గం చెప్పడానికి ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం పట్టుమని 10 మంది కూడా అతని మాటలు వినరు. పరమార్థాన్ని గ్రహించే సమర్థులు చాలా చాలా అరుదుగా ఉంటారు. అంతేకాదు దానికోసం శ్రద్ధ గలవారు ఇంకా తక్కువగా ఉంటారు. అయితే ఈ లోకంలో 100 ఏళ్ళు బ్రతికినా 1000 ఏళ్ళు బ్రతికినా ఒకటే అన్న సత్యం తెలుసుకున్నవారు కూడా ఉన్నారు. శరీరాన్ని స్థిరంగా ఉంచే శక్తులు వియోగం చెందితే శరీరం క్షయించిపోక తప్పదు. మార్పుకు లోను కాకుండా శరీరాన్ని క్షణకాలం కూడా ఉంచగలిగేవాడు ఇంతవరకు పుట్టలేదు. శరీరం అంటే మార్పుకు లోను కావడమే అని అర్థం. శీర్యతే శిథిలం కావడమే శరీరం. నదిలో నీరు నీ ఎదుట క్షణం క్షణం మారుతున్న అదే రూపంలో కొత్త నీరు కూడా వస్తూ ఉంటుంది. ఈ శారీర స్థితి కూడా అంతే. అయినా సరే శరీరాన్ని మనం చక్కగా సంరక్షించుకోవాలి. ఎందుకంటే పరమార్థాన్ని పొందేందుకు మనకున్న మంచి సాధనం ఈ శరీరమే. ఈ లోకంలో అన్నింటికన్నా ఉత్తమ శరీరం ఈ మానవ శరీరమే. మనిషే ఉత్తమోత్తమ జీవి. జంతువులన్నింటికన్నా దేవతలందరికన్నా మనిషే గొప్ప. దేవతలు కూడా మనుషులుగా పుట్టే ముక్తి పొందవలసి ఉంటుంది. మనిషికే ముక్తి సాధ్యం. దేవతలకు కూడా ముక్తి పొందడం సాధ్యం కాదు. యూదులు ముస్లింలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దేవుడు దేవతలను ఇతర ప్రాణులన్నింటినీ సృష్టించి చివరగా మనిషిని సృష్టించాడు. దేవతలను అందరినీ వచ్చి మనిషికి నమస్కరించమని ఆదేశించాడు. అందరూ అలాగే చేశారు. కానీ ఇబ్లిక్ అనే దేవత మాత్రం అలా చేయడానికి ఒప్పుకోలేదు. దానితో దేవుడు ఆ దేవతను శపించాడు. వెంటనే ఇబ్లిక్ సైతాన్గా మారిపోయాడు. మనిషి జన్మ ఎంతో ఉత్తమం అని చెప్పడమే ఈ కథ ఉద్దేశం. సృష్టిలో పశువులు అధమ స్థితిలో ఉంటాయి. అవన్నీ తమస్సుతో మాంద్యంతో నిండి ఉంటాయి. జంతువులకు ఉన్నత భావాలు కలిగే అవకాశం లేదు. దేవతలకు కూడా మానవ జన్మలో తప్ప ముక్తి లభించదు. మానవుల విషయంలో కూడా గొప్ప ఐశ్వర్యం పరమ దారిద్ర్యం ఈ రెండూ ఉన్నవారు ముక్తి పొందలేరు. మధ్యతరగతి నుండే మహాత్ములు వస్తుంటారు. మధ్యతరగతులు వారిలోనే కలిమి లేములు శక్తియుక్తులు సమపాలలో ఉంటాయి. సరే, మన విషయానికి వద్దాం. ప్రాణాయామానికి చిత్త ఏకాగ్రతకు సంబంధం ఏమిటి? శరీరం యంత్రమైతే శ్వాస దానికి ఆధార చక్రం. పెద్ద యంత్రాల్ని మీరు చూసే ఉంటారు. వాటిలో ముందుగా ఆధార చక్రం తిరుగుతుంది. ఈ కదలిక క్రమంగా చిన్న చిన్న చక్రాలను కూడా త్రిప్పుతుంది. దానితో సున్నిత యంత్ర భాగాలన్నీ పనిచేయడం ప్రారంభిస్తాయి. అలాగే మన శరీరంలోని ప్రతి అవయవాన్ని కదిలించి పని చేయించే శ్వాస ఈ మూలాధార చక్రం లాంటిదే. ఒక రాజుకు తన మంత్రిపై ఎందుకో కోపం కలిగింది. అతనికి వెంటనే శిక్ష విధించాడు. చాలా ఎత్తుగా ఒక గోపురాన్ని నిర్మించి అందులో బంధించమని ఆదేశించాడు. భటులు ఆ శిక్షను అమలు చేశారు. అప్పుడు పతివ్రత అయిన మంత్రి భార్య రహస్యంగా మంత్రిని కలిసింది. అతన్ని విడిపించే విషయం ఆలోచించింది. మంత్రి ఆమెకు సలహా చెప్పాడు. పొడవైన ఒక పగ్గం, పురిత్రాడు, లావుపాటి దారం, పట్టుదారం, పేడ పురుగు వీటిని తీసుకొని మరుసటి నాడు రాత్రి గోపురం వద్దకు రమ్మని భార్యకు చెప్పాడు. ఆమె అవి ఎందుకో అర్థం కాలేదు ఆమెకు.
ఆమెకు అవి ఎందుకో అర్థం కాలేదు. అయినా భర్త కోరినట్లు వాటిని తీసుకొని వెళ్ళింది. పట్టుదారాన్ని పేడ పురుగుకు అతికించమని మంత్రి ఆమెకు చెప్పాడు. ఆమె అలాగే చేసింది. తర్వాత పురుగు కొమ్మలకు తేనె రాసి గోపురం పైకి వదిలిపెట్టమన్నాడు. ఆమె వదిలిపెట్టింది. పురుగు వెంటనే తన సుదీర్ఘ యాత్ర ప్రారంభించింది. తేనెను అందుకోవాలన్న ఆశతో పైకి ప్రాకింది. తనకు అందుబాటులోకి రాగానే మంత్రి దాన్ని పట్టుకొని పట్టుదారాన్ని పైకి లాక్కున్నాడు. పట్టుదారానికి లావుపాటి దారాన్ని, దానికి పురిత్రాడును, దానికి పగ్గాన్ని కట్టమని భార్యకు చెప్పాడు. ఆమె అలాగే కట్టింది. మంత్రి క్రమంగా పట్టుదారాన్ని, లావుదారాన్ని, త్రాడును, పగ్గాన్ని పైకి లావుకున్నాడు. ఇంకేం మిగిలిన కథ చెప్పని అవసరం లేదు కదా. ఆ పగ్గానికి గోపురానికి బిగించి ఆ పగ్గం ద్వారా కిందికి దిగివచ్చి మంత్రి తప్పించుకొని తనను తాను రక్షించుకున్నాడు. శ్వాస పట్టుదారం లాంటిది. దీన్ని పట్టుకుంటే నాడి వాహిను అనే లావుపాటి దారం చేజిక్కుతుంది. దాని సహాయంతో మనోభావాలు అనే పురిత్రాడు వశమవుతుంది. చివరికి ప్రాణం అనే పగ్గం మనకు స్వాధీనం అవుతుంది. ప్రాణం స్వాధీనం కాగానే ఆత్మస్వేచ్ఛ లభిస్తుంది. మన శరీరం గురించి మనకేమీ తెలియదు, మనం తెలుసుకోలేము. మహా అయితే శవాన్ని ముక్కలుగా చేసి పరిరక్షించగలం. కొంతమంది ప్రబుద్ధులైతే సజీవ ప్రాణిని ముక్కలుగా తెగనరికి ఆ శరీరంలో ఏముందో చూసే ప్రయత్నం చేస్తుంటారు. ఏది ఏమైనా ఈ శవ పరీక్షలకు మన శరీరానికి ఎలాంటి సంబంధం లేదు. శరీరం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటారా? మన శరీరం లోపల సూక్ష్మ కదలికలను గ్రహించేంతగా మన చిత్తం ఏకాగ్రం కాకపోవటమే. చాలా సూక్ష్మంగా మారిన చిత్తంతో శరీరతత్వాన్ని శోధించినప్పుడే మనకు శరీరం లోపలి విషయాలు బోధపడతాయి. సూక్ష్మ విషయాల గురించి తెలుసుకునే ముందు మనం స్థూల విషయ జ్ఞానాన్ని సంపాదించాలి. శరీర యంత్రానికి చలనాన్ని ఇచ్చే ప్రాణశక్తిని మనం స్వాధీనం చేసుకోవాలి. ప్రాణం శ్వాస రూపంలో మనకు వ్యక్తమవుతుంది. ఈ శ్వాసతో శరీరాంతర్భాగంలోకి మనం వెళ్ళి శరీరమంతా వ్యాపించి ఉన్న నాడీ వాహినులనే సూక్ష్మ శక్తుల స్థితిగతులను గ్రహించగలుగుతాం. ఈ సూక్ష్మ శక్తుల్ని కనిపెట్టి వాటి అనుభూతిని పొందడంతో శరీరం కూడా మన వశం కావడం మొదలవుతుంది. రకరకాలైన ఈ నాడీ వాహినుల వల్లనే మనసులో చలనం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా ప్రాణశక్తిని వశం చేసుకుంటే చాలు, మన శరీరాలు మన స్వాధీనం అవుతాయి. అప్పుడు వాటిని సేవకులుగా వాడుకునే స్థితి మనకు లభిస్తుంది. ధ్యానమే సామర్థ్యం. ఈ సామర్థ్యాన్ని పొందాలంటే ముందుగా యోగ సాధనలతో, ప్రాణాయామంతో సాధన మొదలు పెట్టాలి. ప్రాణాయామం చాలా విస్తారమైన విషయం. దాన్ని సమగ్రంగా వివరించాలంటే ఎన్నో పాఠాలు తీసుకోవాలి. కాబట్టి ఒక్కో భాగాన్ని తీసుకొని పరిశీలన చేద్దాం. ప్రాణాయామంలో ఏ సాధన ఎందుకు ఏర్పడిందన్న విషయం, ఈ సాధనలతో శరీరంలో ఏ శక్తులు ఉద్దీప్తమవుతాయన్న విషయం క్రమంగా మనకు ముందు తెలుస్తుంది. ప్రాణాయామంతో మన శరీర శక్తులన్నింటినీ మనం పొందవచ్చు. కానీ దీనికి నిరంతర సాధన ఎంతో అవసరం. అభ్యాసం చేస్తూ పోతుంటే మీకే ఈ విషయాలు రుజువు అవుతాయి. నేనెంత సహేతుకంగా నిరూపించి చెప్పినా కూడా మీ అంతటా మీరు ధృవపరుచుకుంటే తప్ప ఈ విషయాలు మీకు రూఢి కావు. శరీరమంతటా నాడీవాహనుడు ప్రవహిస్తున్న విషయం మీరు గుర్తించడం మొదలుపెట్టగానే మీ సంశయాలన్నీ మటుమాయమైపోతాయి. అయితే దీనికోసం ప్రతిరోజు మీరు తీవ్రంగా సాధన చేయాల్సి ఉంటుంది. కనీసం రోజుకు 2 సార్లైనా మీరు అభ్యాసం చేయాలి. ఉదయం, సాయంకాలం మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇతర సమయాల్లో కన్నా సంధ్యాకాలంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ 2 సంధ్యల్లో మీ చిత్తం ప్రశాంతి చెందేందుకు సుముఖంగా ఉంటుంది. ఇలాంటి సహజ ప్రశాంత స్థితిలో మనం సాధన కొనసాగించడం మంచిది. సాధన చేసిన తర్వాతే భోజనం అన్న నియమం పెట్టుకోండి. అలా అయితే ఆకలేమి మీ బద్ధకాన్ని దూరం చేస్తుంది. భారతదేశంలో సంధ్యోపాసన చేసిన తర్వాతే భోజనం చేయాలని పిల్లలకు చెబుతారు. కాబట్టి కొంతకాలానికి ఆ పిల్లలకు అది స్వభావంగా మారిపోతుంది. స్నానం చేసి ఉపాసన చేసిన తర్వాతే ఆ పిల్లలకు ఆకలి వేస్తుంది. మీకు వీలైతే ఈ సాధన కోసం ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఆ గదిలో నిద్రపోవద్దు, దాన్ని పవిత్రంగా ఉంచాలి. స్నానం చేసిన తర్వాతే, శరీరాన్ని మనసును శుచి చేసుకున్న తర్వాతే ఆ గదిలోకి వెళ్ళాలి. ఆ గదిలో పూలను, పవిత్ర భావాలను కలిగించే పటాలను ఉంచండి. యోగ సాధకునికి ఇలాంటి పరిసర వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉదయం, సాయం సమయాల్లో సువాసన ద్రవ్యాలతో ఆ గదిలో ధూపం వేస్తూ ఉండండి. ఆ గదిలో పోరాటాలు, కోపతాపాలు, చెడు తలుపులు వంటి వికారాలేమీ
జరగకూడదు. మంచి సంకల్పాలు గల వారిని మాత్రమే ఆ గదిలోనికి రానివ్వాలి. ఇలా చేస్తే క్రమంగా ఆ గది పవిత్ర వాతావరణంతో నిండిపోతుంది. మీకు ఎప్పుడైనా దుఃఖం, తాపం, సందిగ్ధత, క్షోభ లాంటి మనోవ్యాకులత కలిగితే వెంటనే ఆ గదిలోకి వెళ్ళి కూర్చుంటే చాలు. మీ మనసులో శాంతి ఏర్పడుతుంది. ఆలయాల, చర్చీల, ఇతర మందిరాల ఆశయం కూడా ఇదే. కొన్ని నేటికి కూడా ఈ ఆశయం ప్రకారమే నడుస్తున్నాయి. కానీ చాలా వాటిల్లో ఈ ఆశయం అడుగంటిపోయింది. ఒక స్థలంలో పవిత్ర భావాల స్పందనలు వ్యాప్తం చేస్తే ఆ స్థలం దివ్యధామంగా మారుతుందన్న ఆశయంతోనే ఆలయ నిర్మాణాలు జరిగాయి. ప్రత్యేక గదిని కేటాయించుకోలేని వారు తమకు ఎక్కడ బాగుంటే అక్కడ సాధన చేసుకోవచ్చు. ముందుగా స్థిరంగా సుఖంగా ఆసనంలో కూర్చోవాలి. మనసులో పవిత్ర సంకల్పాలతో సృష్టిలోని చరాచర ప్రాణులన్నింటికీ శుభాన్ని కోరుకోవాలి. ప్రాణులన్నింటికీ శుభం, శాంతి, ఆనందం కలగాలని హృదయపూర్వకంగా సంకల్పించాలి. 4 దిక్కులకు శుభాన్ని కోరాలి. ఇలా శుభాన్ని కోరుకుంటున్న కొద్దీ మీ చిత్తం ప్రసన్నం అవుతూ ఉంటుంది. ఇతరులు ఆరోగ్యంగా ఉండేందుకు మనం తోడ్పెడితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇతరులు సుఖంగా జీవించేలా చేస్తేనే మనం సుఖంగా జీవిస్తాం. శుభాన్ని కోరుకున్న తర్వాత దైవభక్తి కలవారు భగవత్ ప్రార్థన చేయాలి. ధనం, ఆరోగ్యం, స్వర్గం ఇలాంటి వాటి గురించి ప్రార్థించకూడదు. జ్ఞానం, ఆత్మ వికాసం కోసం భగవంతుని ప్రార్థించాలి. ఇది తప్ప ఇతర ప్రార్థనలన్నీ స్వార్థపూరితాలే. తర్వాత శరీర దృఢత్వం, ఆరోగ్యం గూర్చి భావన చేయాలి. శరీరమే కదా మనకున్న సాధనం. శరీరం వజ్రంలా దృఢంగా ఉన్నట్లు భావించుకోవాలి. ఈ శరీరంతో భవసాగరాన్ని దాటివేస్తామని అనుకోండి. ఈ శరీరంతో భవసాగరాన్ని దాటివేస్తామని అనుకోండి. బలహీనులకు ఎప్పటికీ మోక్షం లభించదు. కాబట్టి అన్ని దౌర్బల్యాలను అవతలికి నెట్టివేయండి. నువ్వు దృఢంగా ఉన్నావు అని శరీరానికి చెప్పండి. నువ్వు బలమైన దానవు అని మనసుని ప్రేరేపించండి. అనంత ధైర్యాన్ని, అపార విశ్వాసాన్ని కలిగి ఉండండి. థ్యాంక్ యూ.